అమ్మా నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏదో ఒకటి మాట్లాడతాను. నన్నేం చేయమంటారా? 2 ఫోటోలు పంపించాను. వాళ్ళకి వాడి ఫోటో నచ్చింది, వాడి శాలరీ కూడా నచ్చింది. 25/05/2025. నానా పెళ్లి చూపులు పోతున్నావు, కారు నువ్వైనా వీడైనా తొలచ్చు కదా నాన్న. ఎందుకు నేను ఎప్పుడు తోలాలి? రే నాకు మోకాలు నొప్పులురా. వాడైతే చిన్నోడు, నువ్వు బాగా తోలుతావు కదా, తోలు. నీకెప్పుడు మోకాలు నొప్పి వస్తూనే ఉంటది, డ్రెస్ నలిగిపోతుంది నాన్న. నలిగిపోదులేరా, పోనీ. రేయ్ కారు తోలచ్చు కదా, ఎందుకురా నీకు అంత పెగ్గా? అవునరా పెగ్గే, ఏమిప్పుడు నీకు? నువ్వు బయట రారా, నీ పని చెప్తాను. రారా చూసుకుందాం. రేయ్ ముందు రోడ్డు చూసి నడుపురా. ఈయనొకడు తోల్తాలే. హలో సార్ ఎక్కడున్నారు? వచ్చేసాం దగ్గరున్నాం. మంది 3rd లెఫ్ట్. 3వ లెఫ్ట్ లో 3వ బిల్డింగా? వచ్చేస్తున్నా. రేయ్ 3వ లెఫ్ట్ లో 3వ బిల్డింగ్ అంట, పదా. రండి. నమస్తే. రండి. నమస్తే. కూర్చోండి. ఏది సోఫానా? మెత్తగుంది, కూర్చుందాం. స్టైల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మాయి రెడీ అయితే వస్తుందండి. నేను తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. అబ్బాయి జాబు పర్మనెంట్ కాదా అడగండి. అడుగుతా. అబ్బాయి జాబ్ పర్మనెంటే కదండి? పర్మనెంటేనండి, మొన్ననే కన్ఫర్మ్ చేశారు. నా జాబ్ పర్మనెంట్ ఏంటి? ఏం చెప్తున్నాడు ఈయన? అసలు ఫ్రీలాన్స్. నాన్న ఏం చెప్తున్నావు? గమ్మునుండ్రా, నేను చూసుకుంటాగా. గమ్మునుండు. ఓకే. శాలరీ ఎంత ఉండొచ్చు అడగండి. శాలరీ ఎంతవరకు రావచ్చండి? అన్ని కటింగ్స్ పోను 1,20,000 దాకా వస్తుందండి. 1,20,000? మాకు ఈజంతా 30,000 కూడా రాదే. ఏంది అబద్ధాలు చెప్పేస్తాడు? నాన్న ఏం చెప్తున్నావు నాన్న? నువ్వు గమ్మునుండ్రా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? గమ్మునుండు, నేను చూసుకుంటాగా. అమ్మాయికి పెళ్లి ఇష్టమే కదండి? ఇష్టమే కదండి, అందుకే ఈ పెళ్లి చూపులు. అయిపోయి నా పెళ్ళి అయిపోతుంది. అబ్బాయి వెళ్ళి సిగ్గుపడుతున్నాడే. అవునే. ఎస్. అమ్మా నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడతాను. పెళ్లి చూపులు నాకు కాదా, మా తమ్ముడికా? ఇంతసేపు నాకన్నట్టు బిల్డప్ ఇచ్చానే. ముందే చెప్పొచ్చు కదా. ఈ పెళ్లి చూపులు కొత్త డ్రెస్ ఒకటి, ఈ తొక్కల అద్దాలు ఒకటి పెట్టుకుని చెయ్యి. అరే ఈ నెల 25వ తారీఖే పెళ్ళంటే ఎలారా? ఏదో చేద్దాంలే నాన్న. ఏంది నాన్న ఇల్లేంది ఇంత చెత్తగా ఉంది? రేయ్ పెద్దోడు చేయకుండా చిన్నోడికి చేస్తే వాడి కోపం రాదరా? గొప్ప పెద్దోళ్ళే. ఏందిరా ఇదంతా?
నానా ఆ, ఆఫీస్ టైం అయింది, వెళ్ళొస్తా. రావడానికి కొంచెం లేట్ అవుద్ది. సరేరా వెళ్ళరా, జాగ్రత్త. ఏందిరా ఇదంతా? వాడికి ముందు పెళ్లి చేస్తే ఏంటి, నీకు ముందు పెళ్లి చేస్తే ఏంటిరా? వాడిని తమ్ముడే కదరా. నన్నేం చేయమంటారా? ఇద్దరు ఫోటోలు పంపించాను. వాళ్ళకి వాడి ఫోటో నచ్చింది, వాడి శాలరీ కూడా నచ్చింది. నన్నేం చేయమంటారా? నువ్వు బాధపడద్దురా. నీకు ఇంతకన్నా మంచి అందమైన అమ్మాయిని, మంచి ఆస్తి పరురాలను చూసి పెళ్లి చేయకపోతే అప్పుడు నన్ను అడుగు, సరేనా? లే, వాడికి పెళ్లి కుదిరితే కాణిపాకం వచ్చి నిద్ర చేస్తానని మొక్కున్నా. నేను వెళ్ళొస్తా. ఇదిగో ఇదంతా లేదు, సర్దు. సర్దుతో మీ పని చెప్తాను నేను. ఏంద్రా ఇల్లంతా ఇంత చెత్త చెత్త చేస్తుండవో? నాకు కోపం వచ్చింది. కోపం వస్తే ఇంత పంట చేస్తావా? ఏమైందే? ఈరోజు పెళ్లి చూపులకి వెళ్ళామరా. అబ్బా, అదే అనుకున్నా. ఎప్పుడు పార్టీ తీసుకునేవాడు కానీ ఫస్ట్ టైం పార్టీ ఇస్తున్నావేంటా అని. రేయ్, పెళ్లి చూపులు నాకు కాదురా. ఏంది? పెళ్లి చూపులు నీకు కదా, మరి ఎవరికి? మా తమ్ముడికి రా. అదేంద్రా, పెద్దోడికి చేయకుండా చిన్నోడికి చేయడము? అందుకే నీ రచ్చంతా. అది ఖచ్చితంగా తాగాల్సిందే. చేసుకోటు. మై బ్రదర్ వెడ్డింగ్ సీయింగ్ హ్యాపెన్ టుడే. అబ్బో, వీడికి ఎక్కేసింది. ఇంగ్లీష్ స్టార్ట్ చేశాడు. దే నో లైక్ మై ఫోటో, దే లైక్ బ్రదర్ ఫోటో, బ్రదర్ శాలరీ, నాట్ మీ శాలరీ. వాడి ఫోటో, వాడి శాలరీ నచ్చింది, నీది నచ్చలేదన్నమాట. ఎస్, ఐ టేక్ రిజైన్ మై బ్రదర్ మ్యారేజ్. మళ్ళీ రిజైన్ అయిందిరా. ఓ, రివెంజ్ అనుకుంటా. ఇంతకీ పెళ్ళెప్పుడు? 25/5/2025. 25/5/25. ఫ్యాన్సీ నెంబర్. ఎగ్జాక్ట్లీ. ఎలా రిజైన్ తీసుకుందాం? మీ స్టాప్ బ్రదర్ వెడ్డింగ్. అంతే. పెళ్ళా పెద్దమా? ఇంతకీ పెళ్ళెప్పుడన్నావు? ఐ టెల్ యూ నో. నో నో. ఐ టెల్ యూ యూ నో. నో నో. ఓకే ఓకే మీ ఓకే 25/05/2025. ఏంటిది? ఎక్కడికొచ్చాను? ఏంటి ఇక్కడున్నావు? అంటే రాత్రి తాగేసి ఇక్కడికి వచ్చేసావా? ఆడు చూడు ఎట్లా పడుకున్నాడు. ఇటు అబ్బా, ఇడి వల్ల అంత. ఈ ప్లేస్ ఏంది వెరైటీగా ఉంది. రే లేరా, తాగేసి ఆడ తీసుకొచ్చి పడుకోబెట్టావురా. ఏడొచ్చి సచ్చాము కూడా తెలియట్లేదు. ఛీ, అబ్బా. అన్నా ఒకటి. ఇదిగో బా. బా, ఏ ఏరియాకి వచ్చేసినావు? ఏం గుర్తురావట్లేదే. అన్నా, ఏ ఏరియా అన్నా ఇదా? కార్వేట్ నగరం. కార్వేట్ నగరమా? అంటే ఊరు దాటేసావా? తిరుపతికి ఎంత దూరం అన్నా? 49 కిలోమీటర్లు ఉంటుంది. 49 కిలోమీటర్లా? అవును బా. ఈ నా కొడుకు తాగేసి ఎంత దూరం తీసుకొచ్చా చూడా. అన్నా టీ ఎంతనా? 2 రూపాయలు టీ. 2 రూపాయలా? ఆ, 2 రూపాయలా? ఈ ఊరేంద్ర నాయన ఎన్ని సంవత్సరాలు వెనకబడిపోయి ఉండదా.
ఇదిగో ఏంది ఇదా పచ్చగా ఉందా? 20 రూపాయల నోట్నా? 20 రూపాయల నోటా చిన్నపిల్లలు ఆడే నోటా? పిల్లలు ఆడుకునే నోటా? 20 రూపాయల నోట్నా ఇదా? 20 రూపాయల నోట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? ఇదిగో ఇలా ఎర్రగా ఉంటుంది. నోటా? ఈ నోట్ నా దగ్గర లేదే. వీళ్ళేందబ్బా స్వామి 20 సంవత్సరాలు బ్యాక్ నోట్ వాడతారా? సరే ఫోన్పే ఉందా? ఫోన్పేనా? ఫోన్పే ఏంది అదే? ఇదేంది ఫోన్ పని చేయట్లేదా? అమ్మ సిగ్నల్ కూడా లేదే. ఫోన్పే అంటే? ఫోన్పే అంటే కూడా తెలీదా? తెలియదు స్వామి. ఇదేనా 20 రూపాయల నోటా? ఇప్పుడు ఈ నోటే చెల్లుతాందనా? యో 20 రూపాయల నోట్ అంటే ఇదియా? ఏ గ్రహం నుంచి వచ్చినవా? వీడికి ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలానా? చిల్లర లేదా? లేదునా. సర్లే ఈసారి వచ్చినప్పుడు అన్న ఇవ్వ. థ్యాంక్స్ నా. రే చూసినావా? రీ రిలీజ్ అయింటదిలేరా. సరే మరి ఇది శుభాకాంక్షలు. నో ఏం బా? ఏంది నా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు అనేస్తున్నా? ఆంధ్ర సీఎం అయిందా? ఆంధ్ర సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి? ఏందియా ఆంధ్ర సీఎం రాజశేఖర రెడ్డి కాకుండా సమరసింహారెడ్డి చెన్నకేశ్వర రెడ్డి ఉంటారా ఏందే? పిఎం ఎవరునా? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఏందిరా? ఏంది అయ్యో? ఏ సంవత్సరం నా ఇదే? 2005. 2005?